హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన అప్డేట్ ఏంటంటే పోటీ లేని ప్రభుత్వ ఉద్యోగాలు 10th ఇంటర్ పాస్ అయితే చాలు, సాలరీ వచ్చి 45,000 రూపాయలు. చిన్న పరీక్ష ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. సో దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో. సాహిత్య అకాడమీ రిక్రూట్మెంట్ 2024 సాహిత్య అకాడమీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏంటంటే, హలో ఆస్పిరెంట్స్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్, మీరు జాబ్ ఆపర్చునిటీస్ కోసం సెంట్రల్ కానీ స్టేట్ కానీ గవర్నమెంట్లో చూస్తున్నారు అయితే, సో ఇది మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో జాబ్స్ ఏంటంటే ఎంటీఎస్ జూనియర్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ కోసం మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క ఏజ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సాలరీ, ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వీడియో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. Total number of posts. The Sahitya Academy has released a notification to fill a total number of 12 positions, including MTS, Junior Clerk and Stenographer positions. So friends, 12 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ దిస్ పొజిషన్ అనౌన్స్డ్ బై ది సాహిత్య అకాడమీ, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ది ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: 10th, intermediate, any degree. Only those who meet these qualifications are eligible to apply for this post. ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ క్వాలిఫై ఉండాలి. ఎంఎస్సీ అయితే ఇంకా మరీ మంచిది. దీని యొక్క ఏజ్ రిక్వైర్మెంట్స్ వచ్చి, టు అప్లై ఫర్ దిస్ పొజిషన్స్ క్యాండిడేట్ మస్ట్ బి అట్లీస్ట్ 18 years టు ఎక్సీడ్ ఆఫ్ 30 years ఆఫ్ ఏజ్. అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేయొచ్చు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years, బీసీ యూఆర్ వాళ్ళకేమో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే పీడబ్ల్యూడి అంటే డిజేబిలిటీస్ ఉన్న పర్సన్స్కి అయితే 13 to 15 years ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి, టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ ఎ ఫీజ్ ఆఫ్ 0, ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. స్పెషల్ నోటిఫికేషన్ దేర్ ఈజ్ నో ఫీజ్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అని భేదం లేకుండా ఎవ్వరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అప్లై చేస్తే చాలు. దీనికి అయితే ఫీజు అయితే లేదు, ₹1 కూడా చెల్లించక్కర్లేదు. దీని ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే, ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ది పొజిషన్ ఇన్వాల్వ్స్ ఏ రిటన్ ఎగ్జామినేషన్. చిన్న ఎగ్జామ్ పెడతారు, విచ్ మే బి కండక్టెడ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ పెడతారు. సో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకి ఈ జాబ్ వస్తుంది అన్నమాట. క్యాండిడేట్ హూ పెర్ఫార్మ్ ద ఎగ్జామ్ విల్ బి ఆఫర్డ్ ఏ పొజిషన్. సో ఫ్రెండ్స్, ఆ ఎగ్జామ్ మాత్రం మంచిగా క్వాలిఫై అయితే మీకు జాబ్ ఆఫర్ లెటర్ అయితే ఇస్తారు. దీని ఒక సాలరీ వచ్చి, సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ ది సాహిత్య అకాడమీ పొజిషన్స్ విల్స్ రిసీవ్ ఏ మంత్లీ సాలరీ. మంత్లీ సాలరీ అంటే నెలకు వచ్చి 45,000 రూపాయలు ఇస్తారనమాట. ఎంప్లాయీ విల్ ఆల్సో రిసీవ్ ఏ హౌస్ రెంట్ అలవెన్స్. అంటే హౌస్ రెంట్ అలవెన్స్, టీఏడిఏ పూర్తి అన్ని బెనిఫిట్లు ఇస్తారంట. 45,000తో పాటు ఇంకా అదర్ బెనిఫిట్స్ ఉంటాయంట దీని యొక్క సాలరీ. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి, యూ కెన్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆఫ్లైన్లో 23 August నుంచి 16 September లోపు అప్లై చేయాలంటమాట. లేట్ అప్లికేషన్ విల్ బి నాట్ యాక్సెప్టెడ్. సో ఫ్రెండ్స్, 23 August నుంచి 16 September లోపు ఆఫ్లైన్లో పంపించాలి. అప్లికేషన్ పంపిస్తే మీకు ఇది అప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు. లేట్ అప్లికేషన్స్ అయితే అస్సలు చెల్లవు. హౌ టు అప్లై, యూ కెన్ డౌన్లోడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ పీడిఎఫ్. సో యూ కెన్ రైట్ ద ఏజ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫుల్ ఇన్ఫర్మేషన్, నో ఎర్రర్స్. అంటే ఏదైనా ఎర్రర్స్ ఉంటే అవి ఏం చేయకుండా మంచిగా రాస్తే అప్లై చేయొచ్చు అనమాట. ఆఫ్లైన్ పంపించాలి. దీని యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లై ఫామ్ చూద్దాం. ఇప్పుడు అప్లై ఫామ్ చూద్దాం. అప్లై ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పోనీ అప్లై ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. అప్లై ఫామ్ డౌన్లోడ్ అయితే అప్లై ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అదిగో సాహిత్య అకాడమీ పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే మీ యొక్క అది ఏ పోస్ట్కి అప్లై చేస్తారంటే, ఇప్పుడు క్లర్క్, జూనియర్, స్టెనో, ఎంటీఎస్ ఉన్నాయి కదా, ఆ 3 అట్లేదు. లొకేషన్ ప్రిఫరెన్స్, మీకు లొకేషన్స్ ఎక్కడ అంటే ఒకసారి మనకు నోటిఫికేషన్ చూస్తే లొకేషన్స్ ఎక్కడో తెలుస్తాయి. సో నేము, మీ పేరు రాస్తారు, ఫాదర్ హస్బెండ్ నేమ్ అంటే మీ నాన్నగారు ఉంటే నాన్నగారు, లేదంటే పెళ్ళి అయితే మీ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, ఏజ్ రాస్తారు, మీ కేటగిరీ రాస్తారు, నేషనాలిటీ రాస్తారు, కరస్పాండెంట్ అడ్రస్ ఇవన్నీ రాసేస్తారు, స్టేటు, పిన్ అన్నీ రాసేస్తారు, ఈమెయిల్ ఐడి తెలుసు, మొబైల్ నెంబర్ తెలుసు. సో ఇవన్నీ రాసేస్తారు. నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ పాస్డ్ అంటే ఏ ఇయర్లో ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో ఏ ఇయర్ పాస్ అవుట్, సబ్జెక్టు, ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో అలాగా మొత్తం ఫిల్ చేసుకుంటారు. అంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ వాళ్ళు అందరూ రాసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, మీకు కంప్యూటర్ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఏమైనా ఉంటే నాలెడ్జ్ ఎస్ అని పెట్టండి, లేదంటే. టైపింగ్ షార్ట్ హ్యాండ్ అంటే టైపింగ్ గురించి ఏమైనా వస్తే దానికి ఎస్ అని పెట్టండి, లేదంటే లేదు. లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీషు, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో ఆ లాంగ్వేజెస్ మీద టిక్ పెట్టండి. అంటే టిక్ అంటే మీరు టైప్ చేస్తారు కదా అలాగా.
ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలరో అవన్నీ షార్ట్ హ్యాండ్ అయితే ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ చేయగలరో అవి పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి అది వచ్చి స్టెనోగ్రాఫర్కి అనుకుంటా. నెక్స్ట్ వచ్చి క్లర్క్కి వేరే విధంగా ఉంటుంది. క్లర్క్ అంటే ఇదిగో సేమ్ అలాగే వస్తుంది. నెక్స్ట్ వచ్చి హ్యావ్ యూ ఎవర్ కన్విన్స్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. ఏదైనా కోర్టులో కేసులు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ లేవు, ఎస్ నో అవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎంక్వైరీ పెండింగ్, మీకు మీద ఎంక్వైరీ ఏమో వేసుకున్నా సరే చెక్ చేయడానికి వస్తే ఒకసారి మీకు ఏం ప్రాబ్లం లేదంటే ఓకే. ఇంకా అలాగా ఫిల్ చేయాలన్నమాట. ప్రతిదీ ఫిల్ చేసి ఇది ఇంగ్లీష్లో ఫిల్ చేయాలి. తర్వాత హిందీలో అవసరం లేదు, మనం ఫిల్ చేయక్కర్లేదు. ఇది ఇంగ్లీష్లో ఫిల్ చేస్తే సరిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనం నోటిఫికేషన్ పీడిఎఫ్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి నోటిఫికేషన్ పీడిఎఫ్ చూద్దాం. నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేద్దాం. నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే ఇందులో పూర్తి వివరాలు అయితే మనకు తెలిసిపోతాయి. పిన్ టు పిన్ డీటెయిల్స్ మొత్తం తెలిసిపోతాయి. సాహిత్య అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్. సో సాహిత్య అకాడమీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిలీజ్ అయింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హ్యావ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ ఇన్ అకాడమిక్ ఈక్వలెంట్. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పీజీ అయినా లేకపోతే యూజీ అయినా సరే చేయాలి. అలాగే అక్కడి నుంచి ఏంటంటే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే చెప్పేశాను. అలాగే మీరు 10th ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఎసెన్షియల్ ఎడిటరు, అలాగే పబ్లికేషన్ అసిస్టెంటు, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అనమాట. జాబ్ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ జాబ్స్ అన్నీ పెట్టుకుని అప్లై చేసుకుంటే మనకి వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 years, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి ఈ సాహిత్య అకాడమీలో ఏంటంటే మనకి 45,000 శాలరీతో పాటు టీఏడిఏ కూడా ఇస్తారు. అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే మనకి నో ఫీజు, అంటే దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి నో ఫీజు అనమాట. అది కూడా అప్లికేషన్ August 23rd నుంచి September 16th లోపు అప్లికేషన్ అయితే మనం ఆఫ్లైన్లో పంపించాలి. లేదంటే మనం రిజెక్ట్ చేసేస్తారన్నమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. జై హింద్, జై భారత్. చాలా ముఖ్యమైనవి జాబ్స్ అయితే మాత్రం, చాలా మంచి జాబు, చాలా వెరీ వెరీ పే స్కేల్ అయితే చాలా బెస్ట్. జై హింద్, జై భారత్.